మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఏజెంట్ మిర్చి పేరుతో ఓ డిఫరెంట్, గ్లామరస్ లుక్ను పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త లుక్తో పాటు ఆమె రాబోయే ప్రాజెక్టుల గురించి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది సినిమానా, వెబ్ సిరీసా లేదా యాడ్ అన్నది త్వరలో తెలుస్తుంది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ ఏడాది రాబిన్హుడ్ జూనియర్ సినిమాలతో వచ్చింది. కానీ ఈ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. ఈ నెల 31న మాస్ జాతర మూవీతో రానుంది. దీనిపై పెద్దగా అంచనాలైతే లేవు. ఇవి కాకుండా తెలుగు, తమిళ, హిందీలో తలో చిత్రం చేస్తోంది. ఇప్పుడు ఇన్స్టాలో కొత్తగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇప్పుడిది ఏంటా అనే క్వశ్చన్ మార్క్గా మారింది. ఏజెంట్ మిర్చిగా శ్రీలీల అక్టోబరు 19న ప్రకటన రానుందని చెబుతూ ఓ ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో గ్లామరస్గా రఫ్ అండ్ టఫ్ లుక్లో కనిపించింది. క్యాప్షన్ చూస్తుంటే ఇదేదో హిందీ ప్రాజెక్టులా అనిపిస్తుంది. అయితే అది సినిమానా లేదా వెబ్ సిరీస్ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇవేం కాకుండా యాడ్ లాంటిది అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, శివకార్తికేయన్, పరాశక్తి, కార్తిక్ ఆర్యన్తో ఓ రొమాంటిక్ సినిమా చేస్తోంది. ఇండస్ట్రీలో ఈ బ్యూటీ నిలబడాలంటే ఇవి ఖచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన వరుస చిత్రాల్లో నటించింది. కాకపోతే ధమాకా, భగవంత్ కేసరి తో పాటు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ తప్పితే మిగతావి ఏవీ ఉపయోగపడలేదు. ఇప్పుడు చేస్తున్న మూవీస్పై కాస్త బజ్ ఉంది. మరి శ్రీలీల లక్ ఏమవుతుందో చూడాలి. శ్రీలీల తన కెరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఏజెంట్ మిర్చి వంటి కొత్త ప్రాజెక్టులు, రాబోయే పెద్ద సినిమాలు ఆమెకు విజయాన్ని అందిస్తాయని ఆశిద్దాం. ఆమె తదుపరి అడుగుపై సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.